తెలంగాణలోని అబ్దుల్లాపూర్మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రియురాలి కోసం స్నేహితుణ్ణి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. పరిపక్వత లేని వయస్సులో ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం వెరసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ అమ్మాయి ప్రేమ ఇద్దరి స్నేహితుల మధ్య పెట్టిన చిచ్చు హత్యకు దారితీయడంపై రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమైంది. హత్య జరిగినప్పట్నుంచి అంటే ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ప్రతిరోజూ ఏదో ఒక సంచలన విషయం బయటపడుతోంది. అయితే ఇదో సైకో లవ్ స్టోరీ. ప్రియురాలు తనకు దక్కదన్న అక్కస్తో స్నేహితుణ్ణే కసితీరా చంపిన క్రైమ్ కహాని. దోస్తు కదా అని నమ్మినందుకు ప్రాణాలు కోల్పోయిన నవీన్ అంతానికి ఇంటర్లో ఆరంభం మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనవత్ నవీన్, వరంగల్కు చెందిన హరిహర కృష్ణ దిల్సుఖ్ నగర్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. హైదరాబాద్కు చెందిన నిహారిక అనే అమ్మాయి కూడా వారితో పాటే అక్కడ చదివింది. ఇంటర్ తర్వాత నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో నవీన్, పీర్జాదిగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో హరిహర కృష్ణలు బీటెక్లో జాయిన్ అయ్యారు. ఇంటర్లో ఉన్నప్పుడే నవీన్, నిహారికలు ప్రేమించుకున్నారు. మనస్పర్ధలు రావడంతో ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఇదే సమయంలో నిహారికకు హరిహర కృష్ణ దగ్గరయ్యాడు. విషయం తెలుసుకున్న నవీన్ మళ్లీ యువతితో మాట్లాడడం ప్రారంభించాడు. నిహారిక కూడా నవీన్తో మునుపటిలాగే మాట్లాడడంతో హరిహర కృష్ణ భరించలేకపోయాడు. ఈ విషయంపై స్నేహితులిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. ఇక నిహారిక తనకు దక్కదన్న అక్కస్తో ఎలాగైనా అతన్ని చంపేయాలని హరిహర కృష్ణ స్కెచ్ వేశాడు. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ ఉంది, తప్పకుండా రావాలని నవీన్కు హరిహర కృష్ణ చెప్పాడు. ఆ పార్టీకి నవీన్ వస్తే అదే రోజు చంపేద్దామనుకున్నాడు. ఎందుకో కాని ఆ రోజు నవీన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హరిహరకు ఫోన్ చేసిన నవీన్ ఫిబ్రవరి 17న హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. ఆ రోజు ఎల్బీనగర్లో బస్ దిగిన నవీన్ను ముషారంబాగ్లోని తన ఫ్రెండ్ రూమ్కి హరిహర కృష్ణ తీసుకువెళ్లాడు. సాయంత్రం వరకే ఉంటానన్న నవీన్ ఆ తర్వాత కాలేజీ హాస్టల్కు వెళ్లిపోతారని చెప్పడంతో ఎలాగైనా ఆ రోజే అతన్ని హత్య చేయాలని హరిహర డిసైడ్ అయ్యాడు. నవీన్తో గొడవ పడేందుకు కారణాల కోసం చూశాడు. కావాలని నిహారిక ప్రస్తావన తీసుకొచ్చి నవీన్తో గొడవ పడ్డాడు. అయితే నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేయడంతో హరిహర అనుకున్నట్టుగా గొడవ సాగలేదు. ఫోన్లో హరిహరతో మాట్లాడిన శంకరయ్య ఇద్దరూ కలిసి ఉండాలని సర్ది చెప్పాడు. దీంతో ఇక అక్కడ తన ప్లాన్ వర్కౌట్ కాదనుకున్న హరిహర బయటికి పోవడానికి నవీన్ను ఒప్పించాడు. అప్పటికే కొనిపెట్టుకున్న కత్తి, గ్లౌజులను ఒక బ్యాగ్లో పెట్టుకుని అతడితో కలిసి బయలుదేరాడు హరిహర కృష్ణ. బైక్పై నవీన్ను ఎక్కించుకుని అబ్దుల్లాపూర్మేట్లో ఓ వైన్ షాప్ వద్ద ఆపాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. రాత్రి 11 గంటలకు హరిహర సెల్ ఫోన్ నుంచి నిహారికకు నవీన్ ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్పై బయలుదేరారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తూ తాను అనుకున్న చోటుకొచ్చాక ప్రేమించిన యువతి ప్రస్తావనను హరిహర తీసుకొచ్చాడు. రోడ్డు నుంచి పక్కనున్న పొదల బాటలోకి బైక్ను మళ్లించి రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర ఆపాడు. గుట్టల్లోకి నవీన్ను తీసుకెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఎక్కడ పడితే అక్కడ కసితీరా పొడిచి చంపాడు. నవీన్ చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ విషయాన్ని నిహారికకు హరిహర కృష్ణ ఫోన్ చేసి చెప్పాడు. నవీన్ డెడ్ బాడీ నుంచి ఒక్కో భాగాన్ని కోస్తూ నిహారికకు ఫోటోలు పంపాడు. ఈ వేలే కదా నిన్ను తాకింది, ఈ గుండె కదా నిన్ను ప్రేమించింది అంటూ ఆ అవయవాలను కోసి ఫోటోలను వాట్సప్ చేశాడు. చివరకు నవీన్ తలని కోసి దూరంగా వేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోటోలను చూసిన నిహారిక ఏమాత్రం భయపడకుండా సింపుల్గా అవునా, ఓకే, వెరీ గుడ్ బాయ్ అంటూ మెసేజ్లన్నింటికీ రిప్లై ఇచ్చింది. అయితే నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చిన నవీన్ అదే రోజున అంటే ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటలకు హాస్టల్ ఫ్రెండ్ ప్రదీప్కు ఫోన్ చేశాడు. రావడానికి ఆలస్యమవుతుంది, అన్నం తీసిపెట్టు అని చెప్పాడు. నవీన్ ఎంతకు రాకపోవడంతో రాత్రి 9:30కు ప్రదీప్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నవీన్ తిరిగి రాకపోవడంతో అతని స్నేహితులు ఆరా తీశారు. హరిహర కృష్ణతో కలిసి పార్టీ చేసుకున్నట్టు తెలుసుకున్నారు. హరిహర కృష్ణకు కాల్ చేసి మాట్లాడారు. చిన్న గొడవ జరిగితే రాత్రే అబ్దుల్లాపూర్మేట్లో దింపేశానని కూల్గా చెప్పాడు హరిహర. హత్య తర్వాత బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి హరిహర కృష్ణ వెళ్లాడు. ఒక వ్యక్తిని చంపానని హసన్కు చెప్పాడు. మృతుడి శరీర భాగాలను మాయం చేసేందుకు సాయం చేయాలన్నాడు. ఇద్దరూ కలిసి నవీన్ శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. మన్నెగూడ శివార్లలో పడేశారు.
అక్కడి నుంచే నిహారికకు తన తండ్రికి హరిహర కాల్ చేసి మాట్లాడాడు. మద్యం మత్తులో ఉన్న హరిహరను పోలీసుల ఎదుట లొంగిపొమ్మని హసన్ చెప్పాడు. అదంతా తర్వాత చూద్దామంటూ అక్కడ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను మార్చి స్నానం చేసి ఆ రాత్రి హసన్ ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 18న ఉదయం హసన్ ఇంటి నుంచి హస్తినాపురంలోని నిహారిక దగ్గరకు హరిహర వెళ్లాడు. వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగడంతో ఆమె 1500 రూపాయలను అతనికి ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత నుంచి రోజు హసన్ నిహారికతో ఫోన్లో హరిహర టచ్లోనే ఉన్నాడు. నవీన్ హత్య సంగతి తెలిసిన హరిహర తండ్రి ప్రభాకర్ పోలీసులకు లొంగిపోవాలని కుమారుడికి సూచించాడు. కాని అతడు వరంగల్ నుంచి వైజాగ్ వెళ్లాడు. అక్కడి నుంచి 20వ తేదీ రాత్రి హైదరాబాద్కొచ్చి మళ్లీ నిహారికను కలిశాడు. బైక్పై ఆమెను ఎక్కించుకొని నవీన్ను చంపిన ప్లేస్కు తీసుకువెళ్లాడు. కొద్ది దూరం నుంచి మృతదేహాన్ని చూపించి హత్య ఎలా చేశాడో వివరించాడు. అక్కడ్నుంచి ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేశారు. ఆ తర్వాత 6 రోజుల పాటు కోదాడ, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో హరిహర తిరిగాడు. హత్య జరిగిన రోజే ఈ విషయం గురించి స్నేహితుడు హసన్కు, ప్రేయసి నిహారికకు, తండ్రి ప్రభాకర్కు హరిహర కృష్ణ చెప్పాడు. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదు. 4 రోజులుగా నవీన్ కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది. అనుమానం వచ్చి ఈ నెల 22న నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహరతో గొడవ జరిగిందని తన కొడుకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా చెప్పాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్ స్నేహితులను విచారించారు. ఈ విషయాలన్నీ హరిహరకు తెలియడంతో దొరక్కుండా తిరిగితే పోలీసులు కాల్చి చంపేస్తారని భయపడి లొంగిపోవాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న హైదరాబాద్కు తిరిగి వచ్చిన హరిహర కృష్ణ నిహారికతో పాటు స్నేహితుడు హసన్ను కలిశాడు. ముగ్గురూ కలిసి మన్నెగూడ శివార్లకు వెళ్లి అక్కడ అంతకు ముందు పడేసిన నవీన్ శరీర భాగాలను తీసుకుని తిరిగి మర్డర్ స్పాట్కొచ్చారు. ఆధారాలను మాయం చేయాలన్న కోణంలో ఆలోచించి వాటిలో కొన్ని భాగాలను తగులబెట్టారు. అనంతరం నిహారిక ఇంటికి వెళ్లారు. అక్కడే స్నానం చేశారు. ఆ సమయంలో నిహారిక ఇంట్లో వాళ్లు ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. తమ మెసేజ్లు, కాల్ డేటా మొత్తం డిలీట్ చేసుకున్నారు. ఆధారాలన్నీ మాయం చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను లొంగిపోయి ఒక్కడ్నే ఈ హత్య చేశారని ఒప్పుకొంటా అని హరిహర వారికి ధైర్యం చెప్పాడు. అనంతరం 24న రాత్రి అబ్దుల్లాపూర్ మేట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులకి హరిహర కృష్ణ చెప్పిన సమాధానాలతో మైండ్ బ్లాంక్ అయింది. తన స్నేహితుడు నవీన్ను తాను ప్రేమించిన నిహారిక కోసం హత్య చేశారని ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసేందుకు 3 నెలల నుంచే ప్లాన్ చేశారని తెలిపాడు. ఓ షాపింగ్ మాల్లో 2 నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశానని, దానిని స్కూటీలో పెట్టుకుని తిరిగానని చెప్పాడు. హరిహరను తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. అక్కడ నవీన్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. శరీర భాగాలు, గుండె, తల, మొండెం, చేతివేలు, మర్మాంగాలు కత్తితో కోసి ఉన్నాయి. ఇంతటి హత్యను కూడా హరిహర కృష్ణ చాలా తేలిగ్గా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ హత్యకు కారణమైన నిహారికను కూడా 3 సార్లు పోలీసులు విచారించారు. ఎన్నిసార్లు చెప్పినా సమాధానం మాత్రం ఒక్కటే, నాకేమీ తెలియదు, నన్ను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు. సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదు. కౌన్సిలింగ్ ఇప్పించినా కుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా నిహారికలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం లేదు. అయితే పోలీసులు తమదైన స్టైల్లో ఆమెను చాలా తెలివిగా విచారించారు. ఆమె సాక్ష్యాలు దాచిందన్న విషయాన్ని ప్రూఫ్తో సహా నిర్ధారించుకున్నారు. క్రాస్ క్వశ్చన్ చేయడంతో ఆమె దొరికిపోయింది. హత్య చేసిన తర్వాత నిజం ఎవరికీ చెప్పకుండా దాచినందుకు ఆమెను ఏ3గా చేర్చారు పోలీసులు. అటు హసన్ను కూడా ఇదే విషయంపై ఏ2గా చేర్చారు. హైత్నగర్ కోర్టులో నిహారికను ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆదేశాలతో నిహారికను చెంచల్గూడ ఉమెన్ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు 14 రోజుల రిమాండ్ కోసం తరలించారు. ఇది అసలు జరిగిన కథ. మరి ఇది ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.